ఋషికొండ గురించి ఏం మాట్లాడారు, ఇసుక గురించి ఏం మాట్లాడారు ఇదివరకు. ఇసుక పర్యావరణాన్ని నాశనం చేసేస్తుంది, మిషన్లతో తవ్వుతారా? ఇప్పుడు మిషన్లతో కాక చేత్తో తవ్వుతున్నారా? గుప్పెడు ఏమైనా పోసుకుంటున్నారా? మావాడి అధికారంలో ఉంటే ఏం చేసినా రైట్, మావాడి అధికారంలో లేకపోతే ఏం చేసినా తప్పు. ఇదే ధోరణి మన మీడియాకు ఉంది, అలాగే రాసుకొస్తున్నారు. అట్లాగే ఋషికొండ పర్యావరణం నాశనం అయిపోతుంది, ఎన్జీటీల దాకా వెళ్ళారు. ఎందుకని అంటే సముద్రం దగ్గరలో ఉంది, ఆ కొండ నాశనం అయిపోతుందని. ఆ పక్కన ఉన్న కొండల మీద అన్నీ ఉన్నాయన్నీ తప్పేం లేదు. అది మనవాడికి కావాలంటే ఒకటి, ఎదురోళ్ళకు ఒకటి. ఇప్పుడు చూడండి, తాజాగా పలు సంస్థలకి భూ కేటాయింపుల్లో భాగంగా భీమిలిలో బీచ్ రిసార్ట్ కన్వెన్షన్ సెంటర్ కోసం టూరిజం అథారిటీకి 18 ఎకరాలు. బీచ్ రిసార్ట్ అంటే ఏంటి? బీచ్ ఒడ్డును కట్టుకుంటారు. అప్పుడు పర్యావరణానికి ప్రాబ్లం కదా. కొండపైన కడితే పర్యావరణానికి ప్రాబ్లం వస్తుంది, సముద్రం దగ్గర ఉన్నటువంటి కొండ మీద కడితే. అదే ఇక్కడైతే రాదు. ఏదైనా సరే డబ్బు అన్నా ఉండాలి, పవర్ అన్నా ఉండాలి, కులం అన్నా ఉండాలి, వర్గం అన్నా ఉండాలి. ఇది ఈ దేశంలో ఎస్పెషల్లీ ఈ రాష్ట్రంలో కావాల్సింది.